మతి వాడతాను అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మరి మీ నర్సే తాత ఇవాళ రాంగ సన్నియాలు అయింది. ఏం చేయ బిడ్డలారా, నా ముసలి ఇద్దరు గడక పోస్తే తిరిగి వెళ్ళా. ఇక వచ్చే వరకైనా పొద్దుగింది. ఇక మరి బాగానే ఇవాళ ఏడుకు వచ్చిందంటే మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చిన బిడ్డలారా. మరి ఇక్కడ ఏం నడుస్తుంది గుసగుస. మరి పువ్వు పదార ఎట్లా ఉంది, కారు ఉరుకులాట ఎట్లా ఉంది, మరి చెయ్యి ఎట్లా ఏ రకంగా చెయ్యి కొడుతుంది. ఇక మరి కథ మొదలు ఏందో ఈయన చెప్తా చూస్తూనే ఉంటుంది మన అమ్మను. చెప్పిరా ఎట్టు సంవత్సరాలు ఇక్కడ మంచిగానే ఉంది. గాలి ఎటు మాలుతుంది బాపు అంటే కేసీఆర్. మరి ఒక్కొక్కరు పుస జారిపోతున్నాడు కదా పిల్లగా. కొయ్యలు పోతూనే ఉంటారు. మరి అంత ఖాళీ అయిపోయినాక మరి అంత బొంద చదువుకునే కాలం ఉందిగా. ఆయన ఎన్నుకునేటోళ్ళు ఉంటూనే ఉంటాం. ఆయన వెనక మేము అంతేనా. జై కేసీఆర్, జై కేటీఆర్. నువ్వు చెప్పిరా మరి పార్లమెంట్ పండుగ వస్తుంది ఎట్లా మరి గాలి ఎటు నూపుతావు. మరి ఉన్న కాడికి ఏమో పుస కాళ్ళకి జారిపోతుర్రు. మరి బలం దేనికుంది అంటావు ఇక్కడ మల్కాజ్గిరిలో. కాంగ్రెస్ అంతేనా. పువ్వుకు లేదా ఈడరా బాగానే అటు ఇటు బాగానే రుచ కొడుతుండు. ఉంది కానీ గవర్నమెంట్ మీద అది ఉంది కదా. వస్తే బీజేపీ వస్తుండొచ్చు, లేకపోతే కాంగ్రెస్ రెండింటికోండి. కార్ పార్టీకి సీట్లు ఏర్పాటు వస్తుంది అందాదా. ఏమాదిగా నువ్వు చెప్పిరా గాలి మరి ఎక్కువ ఎక్కడ నొక్కుతుంది గాలి. ఏం కాదు. పార్లమెంట్ పండుగ ఓట్ల పండుగ. ఓట్ల పండుగనా కాంగ్రెస్ వస్తా అనుకుంటున్నాను నేనైతే. పక్క పక్క ఎన్ని సీట్లు వస్తున్నాయి కదా. వస్తేమని కాంగ్రెస్ అయితే వస్తుంది పక్క. అంతేనా. చెప్పారు ఏడుకుంటారు ఎట్లా సంగతి గాలి. మరి పార్లమెంట్ పండుగ వస్తుంటే మరి పచారా దేనికి ఉంది కదా. పువ్వా కారా చెయ్యా. కారే ఉంది. అంతేనా. అందదా వ్యాపారం ఎన్ని గెలుస్తావు సీట్లు. తెలిసింది కారు ఇక్కడే ఎమ్మెల్యేగా. నువ్వు చెప్పు. మనకి ఏం తెలియదు అన్న ప్రస్తుతానికి అయితే. కొద్ది రోజులు అయితే తెలుసు. ఇంకెవరు ప్రచారానికి రాలే కదా. గుసగుస గట్టినే జాడ గుసగుసలు స్టార్ట్ కాలే. ఇంకా స్టార్ట్ కాలే. నువ్వేమనుకుంటున్నావు. నేను ఏమనుకోలేదు. అప్పుడు టైం చూసి వేయాలి. అప్పుడు దేని గుంజుతుందంటే అడిగేటోడు ఉంటే బాగుంటుంది ఒకడు అని. ఆపోజిట్ కట్టి ఉండాలని బాగా. అంటే మరి ఆపోజిట్ అయితే కొంచెం మరి ఉన్నకాడికి కారు మొత్తం వాళ్ళకే పోతున్నాడుగా. కాంగ్రెస్ లోంచి పోయారు, ఇప్పుడు కార్ లోంచి పోయారు. రేపు ఏ పదవిలో ఉంటే అట్లా పోతారు. అట్లా రోజు 10 మంది ఎక్కించుకుంటే ఆటోలా. అంతేనా కదా. ట్రాలీ ఆటో కానీ కిరాయి కొడతావుగా. మరి ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో రేపు జెండా ఎవరి దగ్గర పోతుంది, ఏ పార్టీ దగ్గర పోతుంది. ఈ రాజకీయం మనం ఎక్కువ తెలియదు. పెద్ద మనిషి రాజకీయం ఎక్కువ మాట్లాడా నాకు ఎక్కువ తెలియదు. మరి రాజకీయం ఎక్కువ మాట్లాడలేదు. మన కష్టం మనం చేసుకుంటే ఓడు పెట్టాడు, ఓడు లేడు. ఏ పార్టీ వచ్చినా ఓడు పెట్టాడు. మన కష్టం మనం చేసుకోవాలి. అది వాస్తవమే. ఎవరి కష్టం వాళ్ళు అంటారు చూడు. ఇక మరి అంటే నీకు మొత్తమే రేపు మరి జిమ్మ ఎడుగుస్తుందంటావు. ఏదే పార్టీయా ఈ రాజకీయం తెలియదు. అంటే నీ మందం, నీ అభిమానం వస్తే కాంగ్రెస్ వస్తుంది. ఈ పిల్లగా నా అబ్బాయి గిట్ల పోయింది. చదువుకున్న మొగోని మధ్య గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు. సార్ అంటే కేసీఆర్ వస్తారు. మళ్ళా రావాలా మొన్ననే అంత కారు గుంట పల్ట అయింది. మరి వస్తుంది మళ్ళీ ఏడి పోలే. అంతేనా. 5 సంవత్సరాలు ఆడింది అంతే. దమ్ తీసుకుంటుంది. మళ్ళా కారే వస్తుంది. ఎంపీలో కొడతాడు. ఎంపీ ఎలక్షన్ వల్ల. అంతేనా. వ్యాపారం వచ్చిన సీట్లు ఎంపీ ఎలక్షన్ వల్ల వస్తుంది. మంచిగా వస్తుంది. గిరాకీ ఏమంటుంది. మంచిగా ఉంది గిరాకీ మంచిగా ఉంది. అది ఎంత కొట్టిస్తున్నావు పిల్ల. 80 రూపీస్ 80. మరి గాలి ఎట్టండి. గాలి ఎటు మలుపుతావు. కార్ కారా కారు మీకు తినట్టు ఓట్ల పండుగ వస్తుందిగా. మరి కారు ఉందా, మెజార్టీ పువ్వు ఉందా, లేకపోతే షెయిద్ ఉందా. షేద్ ఉంది. అంతేనా. అమ్మా వద్దండి అది నీ ఇష్టం. మరికో అది నీ కడుపులో ఏముందో గది చెప్తావు. అయితే పక్క ఈసారి మల్కాజ్గిరిలో చెయ్యంటవా. చెయ్యన్నా కారు అన్న. పువ్వు లేదు. కారు చెయ్యి రెండింటి మధ్యలో ఉంటుందా. పువ్వు అంతేనా. గాలి మొత్తం
ఓటా ఆ, ఓటు బీజేపీ. అంతేనా? ఒకసారి డిబేట్ చేస్తావురా? సంసారం మరి పండుగ దగ్గరికి వస్తుంది. నువ్వట నేమట జనాలు అందరు గుగ్గుబూడి ఎట్లా మనకది ఈసారి ఎవరిది బలం? ఈటల ఆ? ఈటలదే. అంతేలే. ఈటల అని కాదు కానీ మోడీ ఉన్నందుకు. ఎందుకంటే ఒకప్పుడు స్టేట్ పొలిటికల్ మాట్లాడేటోళ్ళు ఇప్పుడు జియో పొలిటిక్స్ గురించి మాట్లాడుతుండంటే మోడీ వల్ల. అంటే తను మొత్తం అన్నీ ఏవి చేయొద్దు అనుకున్నాడో అవి చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్టికల్ 370 ఒకటి, మన ఇస్రో ISRO మన ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే చాలా ఉన్నాయి, ఒక్కటి కాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ కూడా ఉంటాయి కదా, అవి ఒకప్పుడు లేనిది ఇప్పుడు అందరూ పట్టించుకుంటారు అంటే మోడీ వల్ల. అంతే నాకు తెలిసింది నేను చెప్తున్నా. అంటే నేను యాక్చువల్గా నేను ట్రావెల్ చేస్తా కాబట్టి దానివల్ల చెప్తున్నా. అదే అట్లా సరే. ఈ పిల్లగాడు ఆ భయం ఇట్లా ఉంది బిడ్డలారా. ఎగ్జామ్ ఎవరికో ఒకళ్ళకి వేస్తూనే ఉండాలి కదా. అయ్యో తప్ప ఎక్కడైనా పడుతుంది, ఏదైనా పడుతుంది. రోడ్డు దిక్కున్నారు అంతా. బలంగా దేని దేనికుంటది మధ్యన. ఇప్పుడైతే జర కాంగ్రెస్ కి ఎక్కువ వస్తుంది. అంతేనా? కాంగ్రెస్ చెప్పిరా మరి ఎట్లా పండుగ ఎట్లా చేస్తావు? ఓట్ల పండుగ మంచిగా చేస్తా. ఎటు గాలి ఎటు నూపుతున్నావు? గాలి గాలి అంటే బీజేపీ ఉంది. అంతేనా? బీజేపీ ఉంది. బీజేపీ తగ్గపరి దేని అనుకుంటుంది అంటావు? బీజేపీ ఏం లేదు. తగ్గపరి బీజేపీ ఒకటే, దానికి అన్ని లూజ్ అయ్యాయి. ఈ ఎంపీ ఎలక్షన్ కదా. అంటే రేవంత్ మరి ఛాలెంజ్ లేదు బీజేపీ పక్క పక్క బీజేపీ 100%. ఎంపీ అంటేనే బీజేపీ. ఇంకా మన ఎమ్మెల్యే చేయమైతే ఎంపీ లేకపోతే ఇంకా మళ్ళీ ఏం ఇట్లా కూడా. అంతేనా? పార్లమెంట్ పండుగ వస్తుంది. ఉన్న కాడికి అందరూ మరి కారు దిగిపోతుర్రు. మరి ఈ ఫోటోలు మరి ఎక్కడ సంగతి ఏంది ఏం కదా? ఈ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉరుగుతుర్రు. మరి ఈ ఆస్తులు కాపాడుకోవడానికి పోతుర్రా, లేకపోతే పదవుల కోసం పోతుర్రా? అసలు ఏం నడుస్తుంది రాజకీయం? మరి పార్లమెంట్ పండుగ ఎట్లా చేస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ నచ్చిపోతున్నారు వాళ్ళు. కాదు మీరా ఒక్కొక్కరు సింహబార్లకు పోయి అన్న దొరికితే రేపు ఏంటి పరిస్థితి? అప్పుడు దొరలే కారణం ఇప్పుడు గడే పని అవుతుంది అంటారు. అట్లా కాదు కానీ ముఖ్యమైన నాయకులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోతే మంచిగానే ఉంటది. అభివృద్ధి జరగాలంటే వాళ్ళు పోవాల్సింది నాయకులు. మళ్ళా వచ్చేది ఇక్కడ చేయకూడదు. పక్క ఎన్ని సీట్లు వచ్చేయటం మొత్తం మీద దేశం మీద తెలియదు కానీ ఇదైతే చేయకూడదు వస్తుంది. అంతేనా? సరే. పార్లమెంట్ పండుగ వస్తుంది కదా, పండుగ ఎట్ట చేసుకుంటారు ఏంది? గాలి గుసగుస. ఇప్పుడు మీ దుకాణాలకు 4 వస్తారు. 4 ఏమనుకుంటారు? ఎటు మలుపుతారు గాలి? మరి ఇప్పుడు అంతా ఇళ్ళలో అల్లకపోతారు, అన్నోళ్ళు ఇళ్ళ పోతారు. అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే అయితే అంతా తెలంగాణ ఉంటేనే బాగుంటుండే. ఎందుకంటే జర మాకు అంతా రైతు పన్ను అదంతా పడుతుండే. ఊర్లలో అంతా ఎట్లా ఏం బాగాలేదు ఇప్పుడు ఏమో. అంతేనా? మాది కేశపురం ఇక్కడనే. అంతేనా? ఏమనుకుంటారు ఊళ్ళో జనాలు? అదే తెలంగాణ వచ్చినట్టే మంచిగా ఉంటుండే అనేసి అంటున్నారు. కేసీఆర్ పనులు అయితే అంతేనా? నాకు తెలిసిన సంబంధంలో నీ పాడైపోరు. మరి ఆయన అప్పులు చేసి పాడు చేసినాడుగా. అప్పుడు ఏం చేసిండు? ఏమో 7 లక్షల కోట్లు అప్పు చేసినాడ. అప్పుడు ఏం చేయలే. ఎవరి గురించి చేసిండు? మన గురించి చేసిండు. ఆయన ఇంటికి ఆయన సొంత సంతానం చేయలే కదా, మన గురించి. ఇప్పుడు మనకు బస్సులు లేవు, ఖాళీ అవి అంటే ఎక్కడికి ఆయన. మరి ఇప్పుడు విజయ్ కవిత అరెస్ట్ చేసినాక రాజకీయ తారుమారు అయ్యానా? ఇక వన్ తెలియదు అన్న, ఇంకా వన్ పట్టించుకోను అంతే. మొత్తానికి అయితే నీ మనసులో కేసీఆర్ వచ్చిన కొద్దిగా ఇదే అనుకుంటా, నా దృష్టి మాత్రం. అదే అంతా రోడ్లు అవన్నీ బాగుపడ్డాయి అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు. అయితే రేపు గాలి ఎటు మొత్తం ఏం కాలే. పార్లమెంట్ పండుగ, ఓట్ల పండుగ. ఎవరికి నువ్వు ఓటేయా? మొగోడు ఓటు వేస్తాప్పుడు వేస్తాం. ఇక్కడ అదే మరి గాలి ఇక్కడ ఎవరికి బాగుంది ఓటలా? ఏమో నాకు తెలియదు. అందాదా? ఏమో నాకు తెలియదు. మేము ఆటో నడుపుకోవడం, మాకే ఆటో నడవక రోడ్ల మీద ఎక్కువ కూర్చున్నాం. జనాలు ఏమనుకుంటారు? ఇక జనాల దగ్గర పోలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమైనా మంచిగా అనిపిస్తుంది? ఏముంది ఎక్కువ కూర్చున్నాం. అంతేనా? ఆటోలు ఎట్లున్నాయి చూడు. ఈ ఆటో డ్రైవర్ మరి రేపు ఎట్లుతో గాలి ఎక్కడ ఏముంది? మాకేమైనా ఆధార్ పెడితే వేసేదికి వేస్తాం. అంతేనా? పార్లమెంట్ పండుగ ఎరగేద్దాం అనుకుంటున్నావు. మరి షెడ్డో పాటో పువ్వా, కారా, లేకపోతే చెయ్యా, ఏం చేద్దాం? చేద్దాం. అంతేనా? ఎట్ట
ఇట్లా అంటే ఇప్పుడు ఆయన కొన్ని కాలేదు చేయలేదు అది ఇది అనుకుంటున్నా. చేస్తారు. ఇప్పుడే వచ్చింది కదా ప్రభుత్వం. ఇప్పుడు వచ్చింది అంతే అంటే ఇలా ఉడికిందా చల్లగా కావాలా అవును. మళ్ళా ఉడుకుంటారు ఉండేటావా తినలేవు కదా. అదే చదువుకోవాలంటావు. అంతే చదువుకోవాలా. చెప్పినా మరి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎటు పడదాం అనుకుంటావు గాలి రేవంత్ రెడ్డికి ఆయన అన్ని ఒక్క నుంచి పప్పు కాస్తున్నా లేదు వాడకి అంతేనా? అరే చెప్పినా నీ సంసారం పెట్టేట్టుంది పర్వాలేదు. ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంతేనా? వచ్చిన బాగానే ఇస్తుంది, కొన్ని పనులు చేస్తుంది. చూడాలి ఇంకెంత వరకు అవుతుందో చూడాలి కదా. అంటే ఇప్పుడు మల్కాజ్గిరి నెగ్గానా? ఇంక ఇప్పటికైనా మార్కెట్ అయితే ఏం రాలేదు ఇష్యూస్. ఎలక్షన్ గురించి ఫండ్ అయితే ఈ గోల్ వచ్చి నీకు ఓల్ రాలేదు. ప్రస్తుతానికి ఇద్దరికి ఓల్ రాలేదు. చూసాం గోల్ వస్తారని ముందు ఆలోచన వాటి చేద్దాం. ఇక గాలి ఎక్కువ ఎటు మధ్య ఎక్కువైతే కాంగ్రెస్ కు చూపిస్తారు. ఎక్కువైతే అంతేనా? ఎక్కడ మొగ్గాను గాలి కాలం లేక అంతా పిరం అయిపోయి సౌదా అంతా తెస్తున్నాము, ఏం అమ్ముడు పోతలేదు. 1,00,000 రూపాయల మాల్ తెస్తే 20,000. మాది కీసర్నే. కీసరేనా? కీసరా మండల్ శివాజీనగర్ కాలనీ. ఎట్లా మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి పండుగ వస్తుంది కదా, పార్లమెంట్ పండుగ ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు కదా, ఆ రేవంత్ రెడ్డి మళ్ళీ మండల్కి ఏం పంపిస్తాడు ఏంది చూడాలి. వాళ్ళు పంపిస్తేనే ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నా కట్టిస్తేనే మా బతుకులు ఇట్లా. ఆశ ఉందా? ఏం లేదు. ఏముంది, ఇప్పటిదాకా ఏమో ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఏమి ఇవ్వలేరు. ఏమి అంటున్నావు? ఇప్పుడు ఏమో ఇస్తామన్నారు కానీ ఇండ్లు ఇస్తామన్నారు, గరీబులకు 2,500 లేడీస్కి పెన్షన్ ఇస్తా అన్నారు. అవి ఏం లేవు ఇప్పటిదాకా. ఏమనుకుంటున్నారు మరి ఆడకట్టుకు? ఆడకట్టుకు ఏముంది, అందరు తిట్టేటోళ్ళే ఉన్నారు కానీ మెచ్చుకునేటోళ్ళు ఎవరు లేరు. ఆడికి వచ్చిందా కథ? అప్పుడే వచ్చింది ఆడికి. మరి ఎట్లా రేపు గాలి మరి ఎటు మరుతారు? పువ్వా, చెయ్యా, కారా? చూడాలి. అందదా ఎట్లా నడుస్తుంది? ఇక అంతా మనకు అన్నం తెలియదు కానీ ఇంకేం చేసి ఇంకేం తెలియలేదు కానీ ఇప్పుడు కరెంట్ బిల్లుకి అయితే జర నయమే. కరెంట్ బిల్లు నయమే. బిల్లు పడతలేదా? బిల్లు పడతలేదు. అమ్మా ఇంకేం సాయం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? ఇంకేం సాయం అవుతుంది? సరేరా, మరి ఇప్పుడు పార్లమెంట్ పండుగ వస్తుంది, రేపు మా ఓట్ల పండుగ వస్తుంది. మరి నువ్వు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఇక అది మాకు తెలుసు. చెప్పదన్నమాట. గుసగుస ఏమనుకుంటారు అంటే ప్రచారం ఎక్కువ దేనికుంది? ఇంకేం అనుకోలే. ఇక రేపు స్టార్ట్ అయింది. నువ్వు చెప్తానే నీ సంసారం పెట్టట్టు మంచిగానే ఉంది. కరెంట్ బిల్లు అయితే మాపు చేసిండుగా. చేసిండు. ఏమనుకుంటారు? అడగట్టు ఆయనకే వేయాలనుకుంటున్నాం. ఆయనకైతే ఇప్పుడు వచ్చిన ఆయనకే వేస్తాం. రేవంతమయ్యా అమ్మని సాయంగా గుండెలో పెద్దమ్మా మంచిగా నాటుకొనే ఉన్నది. అయితే ఇక పార్లమెంట్ పండుగ వస్తున్నాయి పిల్ల. ఇప్పుడు మీరు చదువుకునే పిల్లగాళ్ళు మరి, ఎందుకంటే ఇవాళ యువత చేతుల్లో ఉన్నది భవిత. ఏమే మరి అట్లా అంటున్నారు, నువ్వు ఎడగేద్దాం అనుకుంటున్నావు? అన్ని రాజకీయం గురించి మాట్లాడు. కాదు పిల్ల, ఇప్పుడు రాజకీయం ఏముంది ఇలా? ఇప్పుడు నువ్వు ఎవరు రేపు పార్లమెంట్ పండుగ, రేపు ఎవరికి మోపు చూపుతాం అనుకుంటున్నావు? ఎవరి ప్రచారం మంచిగా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? ఏం మంచిగా ఉంది, ఏం మంచిగా లేదు. కాంగ్రెస్ మొత్తం బీఆర్ఎస్ రావాలని కోరుకుంటాం. మళ్ళీ ఎంపీ అయినా మనోళ్ళు గెలవాలని బీఆర్ఎస్ తరఫున గట్టిగా పోటీ చేద్దాము. అంతేనా? బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్. మరి బీఆర్ఎస్ మంచిగా చేసిరు అది ఇది అనుకుంటే మరి ఎందుకు మరి మొన్న ఇట్లా దెబ్బతీసిరు? అయితే అన్న అయితే అప్పుడప్పుడు అట్టనా? చేసే అన్ని చేస్తూనే ఉండాలి. వాళ్ళు కూడా చేసిరు మస్తుగా, మనం కూడా చేస్తారు. చూడాలి ఏదైతుందో మళ్ళీ. ఇప్పుడు ఎట్లా చేస్తావు మరి? పండుగ దగ్గరకు వస్తుంది మరి, చెడ్డపాట మరి ఏమో తీరంగా నువ్వు అటు నేను పాటు దగ్గరకు వస్తుంది తెల్లారి పొద్దుకి. ఏమనుకుంటారు జనాలు? వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది? రేపు రాబోయే రోజుల్లో బీజేపీ కథ ఎట్లా ఉంది? మరి బీఆర్ఎస్ అందరూ ఒక్కొక్కరు వరుస పెట్టి దిగిపోతున్నారట. రోజు టీవీలలో పేపర్లలో చూడవలసి వస్తుంది. ఎట్లా అంటావు? నువ్వు ఎట్లా చూస్తావు? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్. మరి ఇప్పుడు అదేదో 9 తారీఖు నాడే రైతు బంధు పడుతుంది, రుణమాఫీ మాఫీ చేస్తా అది అన్నట. మరి అది జర కొంచెం ఏమన్నా 2 నెలలు కాకపోయాయి కదా, 6 నెలలు చూడాలి. అట్టనా? 6 నెలలు చూస్తే అర్థం. మొత్తానికి ఇక్కడ మల్కాజ్గిరి ఎవరు ఉందంటావు? అబ్బా ఇక్కడ మల్కాజ్గిరి కాంగ్రెస్ వస్తుంది. అంతేనా?
ఈ తోలి దగ్గర మంచి పేరు కూడా ఉంటారు నాయన. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో 50 రోజుల్లో ఏ జెండా ఎగురుతున్నట్టు? మనం ఏం చెప్పగలుగుతాం నాన్న? ఈ జనాలు ఏమని నమ్ముతున్నాను? మనం మంచిని ఎన్నుకోగలుగుతాం, వాళ్ళు ఎన్నుకోగలుగుతారా? మనం మంచి చెప్తాం, అప్పుడు మనం స్వార్థం చూసుకుంటున్నారు. ఎప్పటికీ ఎవరు చూస్తున్నాం నాన్న? అంతేనా? వేస్ట్ అది. ఎవరు వస్తే వాళ్ళని చూస్తూ ఉండాలి. మన నోటి నుంచి ఏమి అనలేము. ఏమంటావు బెటర్? నేను చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మంచి అనిపిస్తుందా? మంచి అంటే ఇంకా అతను కొన్ని పనులు చేస్తుంటే మనకు మంచితనం కనిపిస్తుంది. ఇప్పుడు రన్నింగ్ కదా అన్నయ్య, ఏం చెప్పలేం కదా. రన్నింగ్ ఇప్పుడు మరి కొన్ని సంవత్సరాలు రన్నింగ్ చేసింది అప్పుడు మనమే చెప్తాం, ప్రజలే చెప్తారు, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. మంచి అయినా చేయడైనా. చెప్పు మల్కాజ్గిరిలో రేపు ఎవరికి పలుకుబడి? పలుకుబడి గురించి కాదు కానీ వ్యక్తిగతంగా అయితే ఇట్టల రాజేందర్ అనుకుంటున్నాం. ఎందుకు ఆడికెళ్ళి వచ్చి అక్షంతలు? అక్షంతల గురించి మేము చదువుకున్న వాళ్ళం మేమేమో. మరి ఆయన పెద్ద మనిషి 2 కోట్ల ఉద్యోగాలు చేస్తాను ఉత్తపూర్వ చేసిండట. మొత్తం గుంజుకొచ్చి జన్ధన్ ఖాతాలల్లో జనాలకు ఒక్కొక్కరి పేరు మీద 15 లక్షలు వేస్తాడట. వేసిండా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మోడీ గురించి మాకు అవసరం లేదు కానీ మోడీ చేసేది చేస్తుండు, ఆయన చేస్తుండు కానీ మాకు వ్యక్తిగతంగానైతే ఈ మేడ్చల్ అనేది చాలా అది మన తెలంగాణలో పెద్ద పార్లమెంటరీ అది మల్కాజ్గిరి. అలాంటిది దీంట్లో ఎన్నుకో మాది కాంగ్రెస్ కానీ మేము మాత్రం ఇట్టల రాజేందర్కి ఇద్దామని చూస్తున్నాం. వ్యక్తిగతంగా ఇట్టల రాజేందర్కి ఇద్దామని చూస్తున్నాం. నేను సేమ్ అదే, ఇక నా ఫీలింగ్ కూడా అదే. అంతేనా? అంతే. పార్టీలు కడుపులో ఓటు ఉంది, మీరేం కొట్టు ఏమనిపిస్తుంది? మరి రేపు మాపో మరి ఇప్పుడు ఓట్ల పండుగ రాబోతుంది, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ఇంకే వేరే రావాలని కోరుకుంటున్నావా? ఏ పార్టీ నమ్ముతుంది? ఏ పార్టీ సక్కన ఉంది? అంతేనా? 4000 పింఛన్ ఇస్తారని ఇట్లా 4000 పింఛన్ ఇస్తారని ఇట్లా అంటుండు. ఇంకా ఎవరయా? అంతేనా? వికలాంగులకు ఇస్తా అని చెప్పి వాళ్ళకేమో ఇచ్చే మాకేమో 4000, వాళ్ళకి 6000, మాకు 4000 అని చెప్పే ఏదైనా ఉందా పక్క? అంతేనా? మరి చెప్పినా నీ సంవత్సరం పెట్టింది గాలి ఎటు మారుతావు? ఎక్కడ గాలి ఉంటే అక్కడ మారుదాం. ఏముంది జనరేషన్ అట్లా ఉంది కాదు బిరా. నీకు ఆంబాయం ఎట్లా? నీ కడుపులో ప్రేమ ఎవరి మీద ఉంది? ఎవరు వస్తే బాగా ఏమన్నా వచ్చింది కదా, ఇంకేముంది? అంతేనా? వాళ్ళు కూడా అదే సాధ్యత ఇప్పుడు అదే ఉంది కదా. ఒక్కరికి 5 కొడుకులు ఉంటారు, 5 కరెక్ట్ చూస్తావాను. ఇది కూడా కంటే నాకు 5 ఏళ్ళ యాక్సిడెంట్ అయ్యి చెయ్యి పోయింది, నడుములు పోయినాయి. 5 ఏళ్ళ సంది 5 పైసలు పని లేదు. పింఛన్ రాసుకొస్తే డాక్టర్ తన సర్టిఫికెట్ గిట్లా అన్ని తీసుకొచ్చి ఇచ్చిన. అవే 2000 ఇస్తుండు. మల్లారెడ్డి పటేల్ మల్లారెడ్డి ఉన్నప్పుడే గిట్ట చేసిండు. అంతేనా? ఈయన వస్తే ఇంకెట్లా చేస్తాడు? సంసారం తినవా? తిన్నదే దక్షిణ మనిషి బిర్రుగుంటి పలిసిపోలే గుంజేసినావా? ఏం పెట్టలేదు అదే అవునా? ఎట్లా మరి గాలి ఎవరిది ఉంది ఇక్కడ మల్కాజ్గిరిలో? ఇక మల్కాజ్గిరి ఇప్పుడు ఏ పని చెప్పొస్తానే ఎట్లా చెప్పొస్తలేదు ఇక. అంతేనా? కొంచెం గొప్ప గుసగుస ఏం వెళ్తుంది? ఎవరి పేరు వెళ్తుంది? ఎవరు తెలుసలేదు, ఇంకా రాలే కదా మోషన్కి వస్తే తెలుస్తుంది. మోషన్ కావాలి, ఇంకా మోషన్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు సంసారం అదే 3 కాయలు 6 కాయలు అయిపోయింది, ఇంకా 2 అయిపోయింది. బేరమే 2. ఎట్లా మరి ఇప్పుడు ఇన్నోళ్ళు అన్నబడుతురు, అన్నోళ్ళు నిలబడుతురు. మరి జనాలు మరి రేపు ఖచ్చితంగా నిమ్మలంగా నియోజకవర్గానికి ఓటేస్తారా? అసలు ఏమైతుంది మల్కాజ్గిరిలో? పొట్ట తిప్పల కోసం కట్టింది అన్నట్టు ఏమంటే ఎవరిని పొట్టవాడు, ఇప్పుడు ఎవరిని పొట్టవాడు నియమా కదా. అంతే. అనిపిస్తుంది మరి గాలి ఎటు పలుకుదాం అనుకుంటున్నావు? నేను చేస్తా రేవంత్ రెడ్డికి. అంతేనా? రేవంత్ రెడ్డి పేరు కూడా ఉన్నది. మరి బెట్ట చేస్తే ఇప్పుడు కేసీఆర్ బీజీ అరెస్ట్ అయింది. అవును. జనాలు ఏమన్నా అరే పాపం అంటుర్రా, లేకపోతే రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ కు కొంచెం సై చేయాలి అని ఏమన్నా ఆలోచన వస్తుందా? ఎట్లా అంటావు?
వాళ్ళ మీద ఆలోచన లేదు, అందరు జనాలకు లేదు. బాగా దోసుకున్నారట వాళ్ళు, లక్షల కోట్లు. అందుకే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పోయింది ప్రజలకు. అంతేనా? మరి ఇప్పుడు ఎవరు బాధ అనేది రేవంత్ రెడ్డి మీదనే పెరిగింది. అంతేనా? అంతే పెరిగింది కానీ రేవంత్ రెడ్డి అంత లాస్ట్ వ్యవహారం చేస్తలేదు. చేస్తలేదా? అంటే అప్పుల పాలై ఉన్న సంసారాన్ని ఎత్తుకుంటే ఎట్లుంటే తెలుసుగా. జర్ర తిప్పరా ఇంకా. ఇప్పుడు ఈ మల్కాజ్గిరిలా పువ్వుకు ఉందా ప్రచారా? పువ్వు లేదు, చేయికే ఉంది. చేయికే ఉందా? చేయికే ఉంది, చేయికే ఉంది. ఎట్లా మరి ఇప్పుడు ఆయన ఎట్లా నువ్వెట్టంటావు? నీ కడుపులో ఏముంది అమ్మాయి? తప్పు చేసిన వాళ్ళు పోతారు, తప్పు చేసిన వాళ్ళు బయటకు వస్తారు. అంతేనా? ఇప్పుడు తింటావా అంటాడు కామన్ అది. కేసీఆర్ ఒక 5 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు. ఏ గవర్నమెంట్ అయినా వస్తుంది, దానికి ఏముంది. వస్తారు, అప్పుడుదే ఉంటది, ఇప్పుడే. సరే ఇప్పుడు పార్లమెంట్ పని ఎట్లా చేస్తాం మరి? కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కొంచెం ప్రచారం వాళ్ళదే ఉంటది, గట్టిగానే ఉంటది. వాళ్ళే ఉంటది సీట్లు కొన్ని. 90% వాళ్ళే. అధికారం ఉన్నోళ్ళే వస్తుంది ఎవరికైనా. సెంట్రల్ అయితే రాదు, బీజేపీ గన్ షాట్ అది. సెంట్రల్ బీజేపీ 90%. బీజేపీ సీట్ ఎన్ని వచ్చాయి తెలంగాణ వస్తే నాకు తెలిసి ఒక 6 వస్తుండొచ్చు అంజాడు ఎగ్జాక్ట్. కాంగ్రెస్ కు ఎక్కువ వస్తాయి, టీఆర్ఎస్ కు ఒక 3 నుంచి 4 వస్తాయి. అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టెంపరరీ అయితే అంతే, ఇక ఈ 5 ఏళ్ళ వరకు అయితే కామన్ కాదు. సరే బిడ్డ, ఈ ప్రకారం అబ్బాయి ఇట్లా ఉంది, ఇంకా కట్టబోదాం, గాలి ఏమంటారో చూద్దాం. ఏది మరి సంసారం ఎట్లా చేస్తావు? ఏంది మరి పండుగ వస్తుంది, మరి పూకుందా, గాలి షేకుందా, కారుకుందా? మల్కాజ్గిరిలో గాలి ఎట్లా పోతుంది? ఎటు మళ్ళీ వాళ్ళే ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కదా. మరి ఇప్పుడు ఇది ఎంపీ ఎలక్షన్లు అంటే మరి ఇప్పుడు పెద్ద మనిషి అక్కడ ఢిల్లీలో కథ నడిచేది. ఢిల్లీ కథ కానీ చూద్దాం ఏమొస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్తాం? నువ్వెట్ మాట్లాడతావు? గాలి గాలి మనం చెప్తే మలుగుతుంది గాలి. నీ మటుకు మన మటుకు ఇప్పుడు అదే పద. ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఉంటాయి. ఇంకేముంటుంది ఇక తెలంగాణ ఏమున్నాయి, పబ్లిక్ అందరికి తెలుసు. అంతేనా? కుండ బద్దలు కొడుతుండే పోదా మరి దుకాణంలో. అశోకు అదే పని అయ్యగా. ఏంది కథ మరి? ఎట్లా చేస్తావు పండుగ దగ్గరకు వచ్చే? పార్లమెంట్ పండుగ గాలి ఎడమలుపుతున్నావు, ఏం చేస్తావు? ఎక్కడ ఉంటారు మీరు చెప్పండి. నాదేముంది, మీరు ఎవరెవరు ఏమంటారు కదే ఇన పెడతా. మీ కడుపులో ఏమమ్మాయి అవుతుంది, నేను మారుస్తానా ఎట్లా? మాదికైతే మరి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మరి ఎక్కడ? మల్కాజ్గిరిలా? మల్కాజ్గిరి. ఎవరు మల్కాజ్గిరి అభ్యర్థి? ఎవరు అభ్యర్థి? మాజీ ముఖ్యమంత్రి, మన ఇప్పుడున్న తాజా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి. పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. మరి అతను ఛాలెంజ్గా తీసుకున్నాడు కదా, పట్నం సునీతమ్మని గెలిపేయాలని. అమ్మని సాయిరంగా ఛాలెంజ్ నెగ్గారా మరి? మరి నెగ్గేయాలి కదా మా ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు. మరి ఈటల రాజేందర్ పని బాగానే ఉందడగా. ఈ ఈటల రాజేందర్ ఏంటంటే అక్కడ మోడీ గారు ఉన్నారు కదండి. మరి మోడీ గారేమో అక్కడ మా వాళ్ళని అందరినీ ఈడీ జోడీ అని అందరినీ వేస్తుండు. అక్కడ వాళ్ళ మీద ఉసిగొలుపుతుండు కదా. నిజంగా తప్పు చేసిరంట వాళ్ళు, లేకపోతే ఇది రాజకీయ కుట్ర అంటావా? అంతా రాజకీయ కుట్రనేనండి ఇదంతా. అంతేనా? మరి అదే అన్యాయంగా కవితని అరెస్ట్ చేసిరా? తప్పు చేయలేదా? నా అభిప్రాయంగా చెప్తున్నానండి. అది మోడీ గారి యొక్క, కేసీఆర్ గారి యొక్క కుట్ర వల్లనే కేజ్రీవాల్ కూడా ముఖ్యమంత్రి గారు జైలు పోవడం జరిగింది. అవునవును. మరి ఇప్పుడు రాకపోగా మల్కాజ్గిరిలో రేపు ఎవరు జెండా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో భారీ మెజార్టీతోని పట్నం సునీత గారిని గెలిపేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేస్తుంది, ప్రజల మన్ననాన్ని పేర్కొన్నది. చాలా వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి కూడా, ఇందిరాగాంధీ పీరియడ్ నుంచి కూడా మంచి మంచి పనులు దళితులకు కానీ, బహుజన వర్గంలో కానీ చాలా మంచి పనులు చేసింది వాళ్ళు. సరే, ఈ పిల్లగా అబ్బాయి ఇట్లా ఉంది. గాలి ఎక్కడ ఉంటుంది? అందాదా ఏముంటుంది? అంతా మోడే ఉంటుంది పైన, సెంటర్లో ఆయన ఉండాలి పక్క. మల్కాజ్గిరిలో ఎటు తిప్పుతావు? మల్కాజ్గిరిలో సెంటర్లో కావాలంటే మల్కాజ్గిరిలో ఆయన ఉండాలిగా.
ఇప్పుడు ఇంత సురక్షితంగా ఉన్నాం, ఆ ఊర్లోకి వెళ్ళి వచ్చినాం మేము. ఇంత నిమ్మలంగా ఉన్నాం, ఇంత ముందు బిక్కు బిక్కు ఉండేవి ఇంటికి వచ్చేదాకా. అది లేదు కదా ఇప్పుడు మనకు. ఇంత నిమ్మలంగా ఉంటున్నాం ప్రశాంతంగా, అల్లరి లేవు, లొల్లి లేవు, దాడి లేవు. ఆర్మీకి మంచిగా ఇచ్చిండు, వాళ్ళకు జెట్ పైలట్ ఇట్లా అవన్నీ ఇస్తున్నాడు. మనం ఇంత సురక్షితంగా ఉన్నామంటే బాటలో కాపాలు ఉంటేనే కావాలి. ఆయన అనర్గలంగా భారతదేశం అఖండ భారత్ కోరుకుంటున్నా ఆయన కదా. ఇప్పుడు ఒక దేవునితో పనిచేస్తున్నాడు, అట్లనే మనల్ని కూడా పెంచుకుంటూ అఖండ భారత్ వైపు చూస్తున్నారు. వేరే పార్టీలకు వాళ్ళకి ఏముంది దేయం, ఎంతసేపు మనకు అర్హత కావాలి, హోదా కావాలి, నాతో ఉన్న నాయకులు అంతా పెద్దగా కావాలి తప్ప ఒక ధ్యేయం అంటూ లేదు కదా. ఈయనకు ఒక అఖండ భారత్ చూడాలి, పూర్వవైపు రావాలని కొట్లాడుతుండు. అంతేగాని భార్య పిల్లల్ని వదిలిపెట్టి చేస్తున్నాడు. స్కామింగ్ లేదు, ఒకటి ఏది లేదు. లేదు దోలాడుతున్నారు. ఏం కానీ బట్ట బూటు మీద సూట్ మీద వీళ్ళు లొల్లి ఉంది తప్ప ఇంకా వేరే స్కామ్ కదా. అట్లాంటి వాళ్ళు కావాలి. ఇక మొత్తానికి గిది బిడ్డలారా మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరి ఇక సబ్బండ వర్గాలను మందలిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకొస్తారు. ఇక ఒక్కొక్కరి కడుపులలో, ఒక్కొక్కరి గుండెలలో ఒక్కొక్కరు నాటుకొని ఉన్నారు. ఇక మొత్తానికైతే ఇక మల్కాజ్గిరిలో జనాలు ఏమనుకుంటున్నారు, గుసగుస ఏమవుతుంది, ఎక్కడ ఒరుగుతున్నారు, ఎక్కువ ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ కనబడుతుంది అనేది ఇలా మీరు కళ్ళారా చూసి శివరారా అయినారు బిడ్డలారా. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, మల్కాజ్గిరి నియోజకవర్గం గడ్డ. గమ్మతి వార్తలు.